ఒక ట్రెక్ అనగానే మనకేం గుర్తొస్తుంది? స్నో, మౌంటైన్స్, లష్ గ్రీన్ వ్యాలీస్, వాటర్ ఫాల్స్, రివర్ క్రాసింగ్స్, మంచి మంచి వ్యూస్. ఇవన్నీ నేను ఒకే ట్రెక్లో ఎక్స్పీరియన్స్ చేశాను. సో ఆ ట్రెక్కే హిమాచల్ ప్రదేశ్లో ఉన్న అంతా పాస్. ఈ వీడియోలో నా ఎంటైర్ ట్రెక్ ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకోబోతున్నా. నా జర్నీ హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయింది. సో నేను మార్నింగ్ హైదరాబాద్ టు ఢిల్లీకి ఫ్లైట్లో ట్రావెల్ చేశాను. అక్కడి నుంచి ఓవర్నైట్ బస్ జర్నీ చేసి మనాలికి రీచ్ అయ్యాను. హాయ్. సో మనం ఢిల్లీ నుంచి మనాలికి నేను నైట్ స్టార్ట్ అయ్యాము అండ్ వీ రీచ్ మనాలి అరౌండ్ 7:30 టుడే. సో 5:50కి ఎక్కాము మేము బస్సు. ఇప్పుడు మార్నింగ్ 7:30 దిగాము. ఇట్ టుక్ అరౌండ్ 14 hours ఆఫ్ జర్నీ కంప్లీట్లీ. సో రైట్ నో వీఆర్ ఎట్ మాల్ రోడ్ అనమాట. సో ఇంకా షాప్స్ అన్నీ ఓపెన్ అవ్వలేదు. సో టైమ్ ఈజ్ అరౌండ్ 9 అవుతుంది. సో వచ్చి ఫ్రెష్ అయ్యి మాల్ రోడ్ చూడడానికి వచ్చాము. సో ఇది మాల్ రోడ్ మొత్తం నైట్ అయితే చాలా క్రౌడీ ఉంటుందంట. సో మార్నింగ్ ఇప్పుడే ఓపెన్ అవుతుంది కాబట్టి అంత క్రౌడ్ అయితే లేదు. సో జస్ట్ షాప్స్ అన్నీ ఓపెన్ అయ్యాయి. మేము మ్యాగ్నెట్స్ కోసం ఎదుగుతున్నాం అనమాట, ఎందుకంటే మళ్ళీ మాకు రిటర్న్లో అంత టైం ఉండదు కాబట్టి. సో దోస్ ఆర్ మై ఫ్రెండ్స్ కిరణ్ అండ్ ప్రణీత్. నేను ఇక్కడ వ్లాగ్ చేస్తుంటే వాళ్ళు వెళ్ళి మ్యాగ్నెట్స్ ఎత్తుక్కుంటున్నాడు, ఎందుకు టైం వేస్ట్ చేయడం అన్నట్టు. అందరూ పికప్ పాయింట్కి రీచ్ అయిన తర్వాత ట్రెక్ గైడ్ వచ్చి మమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసుకున్నారు. వన్స్ ఇంట్రొడక్షన్స్ అయిపోయిన తర్వాత ట్రెక్ గైడెన్స్ మొత్తం అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఇప్పుడు మేము 20 people అండ్ మాతో పాటు 3 ట్రెక్ లీడర్స్. సో ఇప్పుడు మనం హోటల్ నుంచి ట్రెక్ స్టార్టింగ్ పాయింట్కి స్టార్ట్ అయ్యాం. సో ఇక్కడ నుంచి అక్కడికి 45 minutes ఆఫ్ టైం పడుతుంది. ఇక్కడ వీళ్ళు వ్యాన్లో తీసుకెళ్తున్నారు అనమాట మమ్మల్ని. సో అక్కడ నుంచి ద రియల్ స్ట్రగుల్ బిగైన్స్ అనమాట. సో వీ నీడ్ టు టెస్ట్ us అండ్ ఐ థింక్ వీఆర్ రెడీ ఫర్ దాట్. సో జోబ్రా అనేది 9,300 feet హైట్లో ఉంది. అది 3,000 feet కన్నా ఎక్కువ మనాలితో కంపేర్ చేస్తే. అండ్ ఇప్పుడు మనాలి నుంచి జోబ్రాకి వెళ్ళే టైంలో మేము ఒకటి రియలైజ్ అయ్యాం, మాకు నెక్స్ట్ 4 days నో సిగ్నల్. పైకి వెళ్ళే కొద్దీ ద నెంబర్ ఆఫ్ సిగ్నల్ పాయింట్స్ డ్రాప్ అవుతా వచ్చాయి. సో ఇక్కడ నుంచి మొత్తం వితౌట్ సిగ్నల్తో ఉండాలి అండ్ వ్యూస్ కూడా అంతే మెస్మరైజింగ్గా ఉన్నాయి. అలా జోబ్రాకి రీచ్ అయిన వెంటనే దిగి చూస్తే బయట వ్యూస్ వామ్మో ఎక్సలెంట్ అసలు. అండ్ నా లైఫ్లో ఇట్లాంటి వ్యూస్ నేను చూస్తానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ మౌంటైన్స్ చూడంగానే నాకు ఒకటే గుర్తొచ్చింది, బాహుబలి మూవీ. ఆ హైట్లో ఉన్నాయి మరి ఇవి. అండ్ మా అందరి ఎక్స్పెక్టేషన్స్ ఈ ట్రెక్ మీద ఇంకా పెరిగిపోయాయి. జోబ్రా నుంచి ట్రెక్ గైడ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన తర్వాత మా ట్రెక్ అనేది స్టార్ట్ అయింది. ఇది మా ఫస్ట్ ట్రెక్ కాబట్టి మాలో ఎగ్జైట్మెంట్ మామూలుగా లేదు. అండ్ మాకు వ్యూస్ మాత్రం చాలా చాలా నచ్చాయి. అండ్ మా ట్రెక్ స్టార్ట్ అవ్వగానే మాకు మంచి రివర్ క్రాసింగ్ వచ్చింది. ఈరోజు వర్షం పడడం వల్ల ట్రయల్ కొంచెం స్లిప్పరీ ఉంది. అండ్ ఇది నా ఫస్ట్ ట్రెక్ కాబట్టి కొంచెం ఆయాసం స్టార్ట్ అయింది, మెల్లమెల్లగా అలవాటు అయిపోయింది. ఇన్ జనరల్గా ఏ ట్రెక్లో అయినా ఫస్ట్ డే డిస్టెన్స్ అనేది తక్కువ ఉంటుంది, ఎందుకంటే మన బాడీ అనేది ఆ టెంపరేచర్ అండ్ క్లైమేట్కి అడ్జస్ట్ అవ్వడానికి, హ్యాబిచ్యుయేట్ అవ్వడానికి. ఫైనల్లీ మనం చీకా క్యాంప్ సైట్కి అయితే రీచ్ అయ్యాం. ఒక 2 km ట్రెక్ తర్వాత మన స్టార్టింగ్ పాయింట్ నుంచి. సో మన స్టార్టింగ్ పాయింట్ నుంచి చాలా స్లిప్పరీ ఉంది ల్యాండ్, ఈరోజు వర్షం పడింది కాబట్టి. సో కొంచెం కష్టంగానే ఉంది ట్రెక్ చేయడం. సో ట్రెక్కింగ్ పోల్ వల్ల చాలా హెల్ప్ అయింది, ట్రెక్కింగ్ పోల్స్. అండ్ ద చీకా క్యాంప్ సైట్ అనేది 10,100 feetలో ఉంది, అబౌవ్ ద సీ లెవెల్ అనమాట. అండ్ ఆల్రెడీ చాలా చల్లగా ఉంది అండ్ వీ నీడ్ టు చేంజ్ అవర్ క్లోత్స్ అకార్డింగ్లీ. సో నైట్ టైం ఇక్కడ చాలా చల్లగా అయిపోతుంది. అండ్ వన్ మోర్ థింగ్, అక్కడ మనకి స్నో కూడా కనిపిస్తుంది అనమాట మౌంటైన్స్లో ఆల్రెడీ. అండ్ దీస్ ఆర్ రెడ్ కలర్ ట్రెండ్స్ కనిపిస్తుంది కదా, క్యాంప్ సైట్స్ అనమాట ఈరోజు నైట్కి. అండ్ వెనకాల చాలా ఉన్నాయి. సో అండ్ దట్ ఈస్ అ షాప్ వేర్ వీ కెన్ గెట్ సమ్ ఫుడ్ అనమాట. అండ్ మాకు ఇప్పుడే వీ హ్యాడ్ సమ్ స్నాక్స్, మంచిగా స్నాక్స్ తిన్నాం. అండ్ లెట్ మీ షో యూ ద వ్యూ ఫ్రమ్ ద బ్యాక్ కెమెరా. ఇట్ వాస్ టూ గుడ్. అండ్ వీఆర్ మనం మిడిల్ ఆఫ్ ద మౌంటైన్స్ అనమాట, మొత్తం చుట్టూరు మౌంటైన్స్, మనం మధ్యలో ఉన్నాం. అసలు లైక్ వ్యూ ఈజ్ టూ గుడ్. ఫస్ట్ క్యాంప్ సైట్ ఎంత బాగుందంటే ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ మోర్ ఇన్ అప్కమింగ్ క్యాంప్ సైట్. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. సో దిస్ ఈస్ ద వ్యూ ఫ్రమ్ ద చీకా క్యాంప్ సైట్. సీ వీఆర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద మౌంటైన్స్. చాలా బాగుంది ఈ వ్యూ కూడా.
ప్రతిరోజు క్యాంప్ సైట్కి రీచ్ అవ్వగానే కూల్ డౌన్ సెషన్ స్టార్ట్ అవుతుంది. ఆ చల్లని వెదర్లో బాడీని రిలాక్స్ చేసి నెక్స్ట్ డే ట్రిక్కి ప్రిపేర్ చేయడానికి ఇది చాలా ఇంపార్టెంట్ పార్ట్. ఈరోజు మన ట్రెక్లో ఫస్ట్ డే కాబట్టి అండ్ మాలో చాలామందికి ఇది ఫస్ట్ హిమాలయన్ ట్రెక్ కాబట్టి స్లీపింగ్ బ్యాగ్స్ గురించి ట్రెక్ గైడ్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎందుకంటే ఇక్కడ నైట్ టెంపరేచర్స్ చాలా తక్కువ పడిపోతాయి. ప్రాపర్గా యూస్ చేస్తే ఈ స్లీపింగ్ బ్యాగ్స్ మనల్ని చాలా హెల్ప్ అవుతాయి అండ్ ప్రొటెక్ట్ చేస్తాయి. సన్సెట్ తర్వాత మాకు డిన్నర్ సర్వ్ చేశారు. అందరం కలిసి డిన్నర్ చేశాక కాసేపు బయట కూర్చొని స్టార్స్ని ఆ వ్యూని ఎంజాయ్ చేశాం. స్టార్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. టైం గడుస్తున్న కొద్దీ టెంపరేచర్ తగ్గుతుంది. చల్లని బ్రీజ్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇంకా పడుకోవడానికి రెడీ అయ్యాం. ఎందుకంటే ట్రెక్కింగ్లో మంచి స్లీప్ చాలా ఇంపార్టెంట్. సో గుడ్ మార్నింగ్. సో ఇవాళ అయితే సెకండ్ డే. సో రాత్రి అయితే నిద్ర చాలా కష్టంగా పట్టింది. సో అసలు పట్టలేదు ఎందుకో మరి. సో నైట్ టెంపరేచర్ వచ్చేటప్పటికి అరౌండ్ -2 degrees ఉందంట. సో మేబీ దట్ మైట్ బి ద రీజన్. అండ్ ఇప్పుడు మనం చీకా క్యాంప్ సైట్లో ఉన్నాం కదా. సో ఇక్కడ నుంచి మనం బాలుగగేరాకి వెళ్తాం. ఇక్కడ నుంచి ఒక 6 km అంట. సో డ్యూరింగ్ దిస్ మనం స్ట్రీమ్స్ క్రాస్ చేస్తామంట. అండ్ వీ నీడ్ టు ప్యాక్ లంచ్ టుడే. అండ్ ఎవరైతే లగేజ్ మ్యూల్స్కి వేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు ఇప్పుడు వేసేయమంటున్నారు. ఈరోజు బ్రేక్ఫాస్ట్కి పాస్తా అండ్ ఇడ్లీ అరేంజ్ చేశారు. మా గ్రూప్లో ఎక్కువ మంది సౌత్ ఇండియన్స్ ఉండడం వల్ల ఇడ్లీ కూడా అరేంజ్ చేశారు. బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత కొన్ని విన్యాసాలు చేసి ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుని వార్మప్ కంప్లీట్ చేశాం. తర్వాత గైడ్ ఈరోజు ట్రెక్ గురించి బ్రీఫింగ్ ఇచ్చారు. ఆ బ్రీఫింగ్ అయ్యాక మా సెకండ్ డే ట్రెక్ స్టార్ట్ చేశాం. ట్రైల్ స్టార్ట్ అయ్యాక చుట్టూ మౌంటైన్స్, వాటర్ స్ట్రీమ్స్, ఆ వ్యూస్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. కానీ ఒక్క విషయం మాత్రం చెప్పాలి, నా కెమెరా మాత్రం ఆ వ్యూస్ని అస్సలు జస్టిఫై చేయలేకపోయింది. అక్కడ డైరెక్ట్గా చూస్తే ఆ ఫీలింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఈరోజు ట్రైల్ స్టార్ట్ అయ్యే ముందే గైడ్ మాకు వెదర్ చాలా బాగుందని చెప్పారు. మేము కూడా హ్యాపీగా ట్రెక్ స్టార్ట్ చేసాం. కానీ ఒక మాట అంటారు కదా, పహడోं के मौसम और ముంబై का ఫ్యాషన్ కబ్ బదల్ జాయేగా పతా నహీ చల్తా. ఆ డైలాగ్ నిజమని మాకు 30 minutesలోనే అర్థమైంది. ఒక్కసారిగా వర్షం మొదలైంది. వెంటనే రెయిన్ గేర్ వేసుకొని మళ్ళీ ట్రెక్ కంటిన్యూ చేశాం. ఈ వర్షం ఇట్లానే కంటిన్యూ అయితే ఈరోజు ట్రైల్ మాత్రం కష్టంగా ఉంటుంది. కాసేపట్లోనే మళ్ళీ మా క్రియేటివ్తో డ్రోన్ షాట్స్ చేయడం స్టార్ట్ చేశాం. డ్రోన్ కొనేంత బడ్జెట్ లేదు కాబట్టి మా ఫ్రెండ్తోనే మేనేజ్ చేసాం. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మార్నింగ్ క్యాంప్ సైట్ నుండి స్టార్ట్ అయ్యే ముందు హాట్ వాటర్ ప్రొవైడ్ చేస్తారు. అది అయిపోయాక రోజంతా ట్రైల్లో ఉన్న న్యాచ్ వాటర్తోనే తాగాలి. సో బాటిల్స్ మేము ఇట్లా స్ట్రీమ్స్లో నుంచి ఫిల్ చేసుకుంటాం అన్నమాట. వర్షం వల్ల బాడీ టెంపరేచర్ బాగా తగ్గిపోయింది. చేతులు కూడా చలికి మెల్లగా ఫ్రీజ్ అవుతున్నాయి. ఇలా వెదర్తో అడ్జస్ట్ అవుతున్నాం అనుకుంటుంటేనే గైడ్ నుంచి ఇంకో సర్ప్రైజ్ వచ్చింది. ముందు స్ట్రీమ్ క్రాసింగ్ ఉందని చెప్పారు. అది కూడా షూస్ లేకుండా దాటాలన్నారు. ఆ మాట విన్నాక మాకు ఒకటే అర్థమైంది, ఇది మాత్రం మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ కాబోతుందని. నిజం చెప్పాలంటే స్ట్రీమ్ క్రాసింగ్ అయ్యాక బాడీలో టెంపరేచర్ మొత్తం బ్యాలెన్స్ అయింది అండ్ బాడీ కూడా కొంచెం బెటర్గా అనిపించింది. అలా కాసేపటి తర్వాత లంచ్ బ్రేక్ కోసం ఆగాం. మార్నింగ్ క్యాంప్ సైట్ నుంచి తెచ్చుకున్న లంచ్ చల్లగా అయిపోయింది. కొంచెం తిన్నాక పక్కనే ఉన్న షాప్లోకి వెళ్ళాం. ఆ షాప్లోకి ఎంటర్ అవ్వగానే ఆ టెంపరేచర్కి బాడీ చాలా చాలా బెటర్గా ఫీల్ అయ్యింది. అండ్ అక్కడ మ్యాగీ ఆర్డర్ ఇచ్చుకున్నాం. ఆ మ్యాగీ టేస్ట్ మాకు నెక్స్ట్ లెవెల్ అనిపించింది అండ్ అది లైఫ్లో మర్చిపోలేని ఫీల్ ఇచ్చింది. ఈ వర్షం వల్ల నాకు కొంచెం హెడేక్ స్టార్ట్ అయింది. అలా కొంచెం సేపు ట్రెక్ చేశాక మాకు ఫస్ట్ ఐస్ ప్యాచ్ కనిపించింది. అది చూడంగానే అర్థం లేని ఆనందం. చాలా ఎగ్జైట్ అయ్యాము. హిమాలయస్లో ఫస్ట్ స్నో టచ్. అప్పుడు ట్రెక్ గైడ్ వచ్చి క్యాంప్ ఇంకా చాలా దగ్గర ఉందని చెప్పారు. అది విన్నాక ఇంకా ఫుల్ జోష్తో ముందుకు నడిచాం. క్యాంప్ రీచ్ అయిన వెంటనే కొంచెం హెడేక్ ఎక్కువైంది. వెంటనే ఒక హెడేక్ ట్యాబ్లెట్ వేసుకున్నాం. కానీ
ఒక్క విషయం చెప్పాలంటే ట్రెక్కింగ్లో వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. డీహైడ్రేట్ అవుతే హెడేక్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఎప్పుడు మనం ఓఆర్ఎస్ అనేది తీసుకోవాలి అండ్ బాడీని హైడ్రేట్ చేసుకోవాలి. మేము బాలుగా గేరాకి వచ్చాము. వీఆర్ ఎట్ 12,000 ఫీట్ హైట్. ఈరోజు ట్రెక్ అయితే మామూలుగా లేదు, చాలా ఇబ్బందిగా ఉంది. పైనుంచి వర్షం అసలు కంప్లీట్ తడిచిపోయాము. పోంచెస్ వేసుకున్నా సరే అడిగి వెళ్ళిపోయాము లాస్ట్కి వచ్చేసరికి. అండ్ లాస్ట్లోకి వచ్చి ఒక ఐస్ చూసాము. ఎప్పుడైతే క్యాంపింగ్ సైట్ చూసామో మాకు చాలా రిలీఫ్గా అనిపించింది. సో లోపలికి వచ్చి మొత్తం అన్నీ క్లియర్స్గా సెట్ చేసుకున్నాము. ప్రస్తుతానికి అయితే బయట ఇంకా వర్షం ఆగలేదు అండ్ ఇంకా లంచ్ బాక్సెస్ ఏమీ క్లీన్ కూడా చేయలేదు. సో రేపు అయితే వర్షం ఉండకూడదని చెప్పి దేవుని కోరుకుంటున్నాను. ఇలా వర్షం ఉంటే మాత్రం చాలా ఘోరంగా ఉంటుంది ట్రెక్ చేయడం అనేది. సో అడుగు తీసి అడుగు వెళ్ళిపోతున్నాం, జారిపోతున్నాయి, స్లిప్పరీగా ఉంటుంది మొత్తం. రేపు ఉండే ట్రైల్ ఎంత ఛాలెంజింగ్గా ఉంటుందో చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్. మా గ్రూప్లో ఉన్న 20 మెంబర్స్లో 10 మెంబర్స్ యొక్క ట్రెక్ ఇక్కడే ఎండ్ అయిపోయింది. వాళ్ళు రేపు ఇక్కడి నుంచి రిటర్న్ వెళ్ళిపోతారు. మిగిలిన 10 మెంబర్స్తోనే మన రిమైనింగ్ ట్రెక్ జర్నీ ఉండబోతుంది. రేపటి స్నో ట్రెక్ ఎలా జరిగిందో, మేమేమేమి ఛాలెంజెస్ ఫేస్ చేశామో, అట్లానే మేమేమేమి ఇష్యూస్ ఫేస్ చేసామో ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ దిస్ వీడియో. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.